హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా ఉంటే బుద్ధ భవన్లో ఉన్నటువంటి కొత్తగా నూతనంగా నిర్మాణించినటువంటి పోలీస్ స్టేషన్లో ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు అందించవచ్చు. అయితే ప్రతి సోమవారం కూడా సుమారు ప్రతి జిల్లా నుంచి కూడా 50 మంది వరకు ఇక్కడికి వచ్చి వారి ఫిర్యాదులను అందిస్తున్నారు. మరి ఈ రోజు ఎంతమంది వచ్చారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిట్ట నర్సయ్య గౌడ్ నా పేరు. నేను పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో పర్వతాపూర్లో ఉంటాను నేను. అయితే మా మండలం మేడిపల్లి. ఈ మేడిపల్లి మండల పరిధిలో 9 చెరువులు ఉన్నాయి. ఈ 9 చెరువులు కూడా ఎఫ్టీఏలు బఫర్ జోన్ మొత్తము ఎంక్రోచ్మెంట్ అయినాయి. ముఖ్యంగా ఈ మధ్యన ఎంక్రోచ్ అయినటువంటి ఈ ఉప్పల్ నల్ల చెరువు నుండి పీర్జాదిగూడ మెయిన్ నాలా ఏదైతే ఉందో ఓ 9 మీటర్ల విడుతుతోటి మొత్తం కబ్జాకు గురైంది. అది ఎందుకంటే ఒక 500 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కాలువ కూడా మొత్తం మూసేసి పైపేసి మూసేసారు గత గవర్నమెంట్లో. దాని నుండి వచ్చే సబ్ కాలువ అది పులిచెరువుకుంటూ పోతుంది, 5 మీటర్ల విడుతుతోటి ఉంటుంది. దాన్ని కూడా మూసేసి దాని మీద ప్లాట్ క్రియేట్ చేసారు. నేను దాని మీదనే కమిషనర్ గారిని కలవడానికి వచ్చాను. అంటే మండలంలో ఉన్న అన్ని చెరువులు కూడా కబ్జాకు గత గవర్నమెంట్లో గురైనాయి. ఆ విషయాలే అఫీషియల్ డాక్యుమెంట్స్తో సహా తీసుకొచ్చి నేను కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే వారు క్లియర్గా కేటగిరికల్గా చెప్పి ఇమీడియట్గా ఇరిగేషన్ ఆఫీసర్ను ఇన్స్పెక్టర్ను నేను పంపించి దాన్ని క్లియర్ చేపిస్తామని చెప్పారు. కారణం ఏంటంటే వర్షాకాలం రాగానే నాలాలు మూసేయడం వల్ల అవి ఈ నివాస ప్రాంతాలలోకి వస్తున్నాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళేమో దీన్ని మూసేసి 1-2 ప్లాట్లు వేసి బఫర్ జోన్లో వీళ్ళు కట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఈ ఫీడర్ ఛానల్ను మూసివేయడం వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగొద్దన్న ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుకూలంగా వాటిని క్లియర్ చేయమని మాత్రమే ఈ డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి వారికి కలవడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించినారు. ఇమ్మీడియట్గా నేను వాళ్ళని పంపిస్తాను. దాని మీద అవసరమైతే డ్రోన్ తోటి కూడా నేను వ్యూ తీసుకుంటాను, రివ్యూ చేస్తాను. ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరిగితే క్లియర్ చేస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి రాకముందు ఎవరికి ఎవరైనా కలిసి కంప్లైంట్ గత 8 నెలలుగా తిరగని ఆఫీసు లేదు. ఎంఆర్ఓకి ఇచ్చాం, కమిషనర్కి ఇచ్చాం, ఇరిగేషన్ ఆఫీసర్కి ఇచ్చాం. ఇక చెప్పుకుంటూ పోతే అది జిహెచ్ఎంసీ కమిషనర్ దాకా కూడా పోయాను. ఎక్కడ పోయినా ఆఫీసు వండి ఈ నెల రోజులు ఆ నెల రోజులని గత 8-9 నెలలుగా తిప్పడం తప్పితే నేను సాధించింది ఏం లేదు. అరే నేనన్నా ఇదేమన్నా నా ఇంట్లోకి వస్తుందా, నా ప్లాట్ ఏమన్నా ఉందా, నా అక్కది ఉందా, నా చెల్లెది ఉందా, అదే జనానికి సంబంధించింది కదా. అరే మీరు ఎఫ్టీఎల్లోకి వస్తే కూడా పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు, పర్మిషన్లు క్యాన్సిల్ చేయమని కూడా నేను జిహెచ్ఎంసీకి పోయాను. ఒక్కొక్కరు 100 కోట్ల ప్రాపర్టీ దాన్ని ఆక్రమించుకొని చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఇమీడియట్ చర్య తీసుకోమని కమిషనర్ని కలవడానికి కారణం ఏంటంటే ఈ గత 8 నెలలుగా ఎవరు కూడా దాని మీద చర్య తీసుకుంటలేరు. ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్కు లింక్ అవుతుంది. కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా అంటే పని ఒత్తిడి అనుకుంటారా లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ పని అయితే కాలేదు. కనీసం ఈ హైడ్రా కమిషనర్ అయినా, ఎందుకంటే ఇది ఫీడర్ ఛానల్లో మూసివేసిరు కాబట్టి, కబ్జాకు చేసిరు చెరువులు కాబట్టి వీటిని క్లియర్ చేస్తారన్న ఆశతోటి, ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగొద్దు మా గవర్నమెంట్లో అన్న ఆశతోటి మేము రావడం జరిగింది. ఓకే సార్, అంటే మీరు అనుకున్నట్టుగా మరి కమిషనర్ గారు త్వరలోనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఇచ్చిన పత్రాలు వాళ్ళు పరిశీలించారు. ఇది జెన్యూన్ కేసు అన్నారు. ఇమీడియట్గా స్పందించిండ్రు. ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇరిగేషన్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కూడా ఇమ్మటే వాళ్ళకు సూచనలు చేసిండు. ఇమీడియట్లీ మీరు పోయి డ్రోన్ పెట్టి ఫ్లై చేసి ఆ వివరాలు తీసుకోమని చెప్పిండు, క్లియర్ చేయమని చెప్పిండు. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం వస్తుంది కాబట్టి తర్వాత ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగవద్దు కాబట్టి మొత్తం 9 మీటర్ల విడుతు గల నాలాను మూసేసి పైపులేసి మూసేయడం ఏందండి? ఏమన్నా అడవిలో ఉన్నామా లేకపోతే గుట్టల సందులో చెట్ల సందులు ఉన్నామా? నడిబొడ్డులో ఉప్పల్ నల్ల చెరువు ప్రధాన నాలనే మూసేసారు. ఆ ప్రధాన నాల పెద్ద చెరువు, పీర్జాది కూడా పెద్ద చెరువు పోతుంది. అలాంటి నాలను పైపులేసి మూసేసారు గత గవర్నమెంట్లో. మరి దీని వెనుక ఎవరు ఉన్నారు ఏంది? మరి ప్రజలను గాలికి వదిలేసిరా, ప్రజల ఆస్తులను గాలికి వదిలేసిరా? అది కాకుండా రీసెంట్గా ఆ ప్రధాన నాల నుంచి వచ్చే సబ్నాల పులి చెరువుకుంటూ పోతుంది. పీర్జాది కూడా మెయిన్ రోడ్డు పక్కెంబటే దాన్ని కబ్జాకు గురవుతూ ఉంది. అది దాని వెనుక ఎవరున్నారు అనేది ఏం తెలియదు. అక్కడ ప్రీకాస్ట్ వాళ్ళు కట్టడం జరిగింది. నేను ఫోన్ చేస్తే ఆ ఇరిగేషన్ ఆయన వచ్చి 9 మీటర్లు 8 మీటర్లు ఉన్నదంటే 1 మీటర్ క్లియర్ చేయడం అయింది. ఏమనుకుంటున్నారు వీళ్ళు? కాబట్టి ప్రజల ఆస్తులను కాపాడాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి,
ప్రజలకు దన్నుగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ పాలసీలో భాగంగా ఈ ఫీడర్ ఛానళ్లను క్లియర్ చేసి ప్రజలను కాపాడాలన్న ఒకే ఒక సదుద్దేశంతో మాత్రమే మేము రావడం జరిగింది. ఓల్డ్ లేఅవుట్ ప్రకారంగా మా కాలనీలోని పార్కులు కానీ, లైబ్రరీ, స్కూల్ స్థలం మరియు వాటర్ ట్యాంక్ స్థలం కొంత జీపీ హోల్డరు వాళ్ళు బై రిజిస్ట్రేషన్ కొట్టి కొన్ని ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. దాని పరిధిలో మేము అసోసియేషన్ తరపున చిరక్రాంతి కాలనీ అసోసియేషన్ తరపున పోతుగంటి అంజయ్య, కలకోటి సింహాచారి, బొడిగ మల్లేశం, అట్ల పరమేశ్వర్ యాదవ్, శ్రీశైలం యాదవ్ వీళ్ళందరం అసోసియేషన్ తరపు నుంచి మేము కొట్లాడడం జరిగింది. దాన్ని వాళ్ళు మా పైన లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కావున మేము హైదరాబాద్ చట్టం రంగనాథ్ సార్ గారిని కలవడం జరిగింది. సారు అనుకూలంగా స్పందించి మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు సార్. ధన్యవాదాలు. మేము అంతకుముందుకు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కలిసాము, మరియు కలెక్టర్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని కలిసాము, మరియు ఎంఆర్ఓ కలిసాము, మరియు గ్రామ పెద్దల్ని కూడా కలిసాము. వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు కానీ ఏది ముందుకు రావట్లేదు. కావున మేము ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ సార్ కమిషనర్ రంగనాథ్ సార్ గారిని కలవడం జరిగింది. కావున మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. కేసులు కూడా మా పైన కేసులు అయినటువంటి కేసులను కూడా దాన్ని కోర్టు ద్వారా మాకు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నేను కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నా. కాలనీ ప్రెసిడెంట్ అయిన తర్వాత లేఅవుట్ ప్రకారం మేము మొత్తం మన పార్కు ప్లేస్లన్నీ ఆధీనంలో తీసుకోవాలని మేము లేఅవుట్ ప్రకారం తీసుకున్నాం. అయితే ఈ పార్కులు బై రిజిస్ట్రేషన్ చేసి జీపీ హోల్డర్ అమ్మిండు. కొన్న వాళ్ళు వచ్చి మా మీద కేసులు పెట్టి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి లోపల వేసి ఒక రోజంతా ఉంచిరు. తర్వాత ఇప్పటికి కూడా ఒక వర్గాన్ని మా కాలనీలో ఇంకొక వర్గాన్ని పెంచి పోషిస్తూ వాళ్ళని మా మీద ఉసిగొల్పుతారు. ఇప్పటికి కూడా ఇప్పుడు బెదిరిస్తారు, క్రిమినల్ కేసు పెట్టి కోర్టుకు తిప్పుతారు. ఇప్పుడు వీళ్ళందరినీ మాకు అడ్డు రాకుండా మన హైడ్రా కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చారు. మొత్తం మాకు కాలనీ పార్కులు మాకు స్వాధీనం చేసి కమిటీ పేరు మీద మా కాలనీ వాడుకునే విధంగా చేయాలని మేము వేడుకుంటున్నాం. నేను ఎక్సర్సైజ్ మెన్, సీనియర్ సిటిజన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. మేము 1988లో మందబాద, లోతుకుంట, మల్లాడినగర్ పక్కన సర్వే నెంబర్ 127లో 387 గజాలు స్థలం కొనుక్కున్నాము. మేము కొనుక్కునేటప్పుడు అది రోడ్డు స్ట్రైట్గా ఉన్నది, కానీ లేఅవుట్ లేదు. మేము ఎలాగో ఇల్లు కట్టుకుంటప్పుడు మమ్మల్ని అందరూ ఆఫ్ చేసేసి ఇల్లు కట్టనీయకుండా చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళల్లో ఈ పెంటయ్య తమ్ముని కుమారులు, పెంటయ్య కొడుకులు వీళ్ళు అందరూ కలిసి దాన్ని ల్యాండ్ను కబ్జా పెట్టాలని చూసేసి వాళ్ళు కొట్లాడుకొని మమ్మల్ని కోర్టుకు లాగి 2013 వరకు కోర్టులు తిప్పారు. 1992 నుంచి 2013లో ఈ ల్యాండ్ వాళ్ళది కాదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చినా కానీ మళ్ళీ కరోనా టైంలో కంటోన్మెంట్ వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని ఇల్లు జబర్దస్త్గా డే అండ్ నైట్ కట్టేశారు. కానీ వాళ్ళు కట్టుకున్నా పర్లేదు, కానీ మాకు రోడ్డు బ్లాక్ చేసేసి మా మీద దౌర్జన్యం చేసి కొట్టడానికి వచ్చేసి పోలీస్ కంప్లైంట్ పెట్టి మా మీద SC/ST కంప్లైంట్ పెట్టారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మాకు ఇంటికి వెళ్ళడానికి అంబులెన్స్ కూడా దారి లేకుండా చేశారు. మా ల్యాండ్ ఇటు పోవడానికి మీరు లేదు, తిరిగిపోండి, లేకుంటే ఎట్లైనా చావండి అని మాకు చెప్తే మేము ఇంకా చేతగాక ఇంకా హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత హైడ్రా దగ్గరికి ఇప్పుడే రంగనాథ్ సార్ని కలిసి వచ్చాము. మాకు హైడ్రా కమిషన్ మీద చాలా నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా మాకు నమ్మకం ఉంది. మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చి విన్నవించుకున్నాము. రంగనాథ్ సార్ మాకు భరోసా ఇచ్చారు. 5 వీక్స్ లోపల మీకు న్యాయం చేస్తానని చెప్పారు. అందువల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు రోడ్డు స్ట్రైట్ ఉండాలండి, 25 ఫీట్ రోడ్డు ఉండాలి. మేము తిరిగి వెళ్ళాలంటే మాకు చాలా కష్టమవుతుంది. నేను హ్యాండిక్యాప్డ్, మాకు క్రానిక్ పేషెంట్లు ఉన్నారు చాలామంది. నేనే పేషెంట్ను, మొన్ననే వచ్చాను 1 వీక్ బ్యాక్ గుండె స్టంట్ ఆపరేషన్ చేయించుకొని. మాకు అంబులెన్స్ ఇంటికి రావడానికి కూడా దారి లేదు. మొత్తం రోడ్డు మీద బండ్లు పెట్టేసి బ్లాక్ చేసేసి 25 ఫీట్ రోడ్డును 10 ఫీట్ కూడా లేకుండా చేసేసారు. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్. అందుకే హైదరాబాద్ దగ్గరికి వచ్చేసి వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు, 5 వీక్స్ లోపల మీకు న్యాయం చేస్తానని చెప్పి రంగనాథ్ గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం. చాలా బాగా
రియాక్ట్ అయ్యారండి. ఓకే. ఎక్కడి మా నుంచి ప్రాబ్ వచ్చారు సార్ మీరు? నేను కొండాపూర్ అండి, హైదరాబాద్. ఓకే. ఏంటి సార్ ఇష్యూ ఏంటి మీకు? మాది కొంచెం అది చందానగర్లో ఒక ప్లాట్ ఉందండి, దాని ఓకే. గురించి ఒక లేఅవుట్లో. ఉమ్. దాని గురించి ఇబ్బంది, ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది పడ్డాం. దాంతో ఏంటంటే ఇంకా రంగనాథ్ గారి మీద కాన్ఫిడెన్స్ తోటి మా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యాము. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ గా మీరు ఈ ప్రాబ్లమ్ ఇంచుమించులో కొని మేము ఆల్రెడీ 40 years అయిందండి. 25 years నుంచి చాలా ప్రాబ్లం క్రియేట్ చేశారండి. 2014లో మొత్తం మార్చేశారు కంప్లీట్, డేటా అంతా మార్చేశారు. ఓకే. ఇప్పుడు అది రంగనాథ్ గారు మొత్తం ఓల్డ్ మ్యాప్ను బట్టి చేస్తారు. మాకు చాలా కాన్ఫిడెన్స్గా ఓకే. మీ దగ్గర క్లియర్ డాక్యుమెంటేషన్ ఉందా? అని ఉందండి, క్లియర్ డాక్యుమెంటేషన్. విన్నాం కదండి ప్రజల మాటల్లో కూడా. మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉప్పల్ నల్ల చెరువు కానివ్వండి, ఫిర్జాది కూడా చెరువు దగ్గర నుంచి కానివ్వండి, నాలల పైప్ నుంచి పైప్ లైన్స్ వేశారు. మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే చెప్పారు. అయితే ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాంటి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఫిర్యాదులు ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్న అధికారులను అందరినీ కలిసి కూడా ఇచ్చాము. అన్ని డాక్యుమెంటేషన్ రూపంలో కూడా మేము అంత ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యాము. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా మా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. రంగనాథ్ గారి పైన మాకున్న అభిప్రాయం వేరు. ఆయన ఎలా అయినా మాకు పాజిటివ్ గా చూస్తున్నారు. మేము ఎప్పుడైతే లైక్ డాక్యుమెంటేషన్ రూపంలో ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేశామో అప్పుడు ఆయన అన్ని విధాలుగా చూసి అవసరమైనంత అంటే తొందరగా వీలైనంత త్వరలో అధికారులను అక్కడ పంపించి వీళ్ళకు కావాల్సిన సహాయం కూడా చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు అని చెప్పారు. అండ్ ఇది మాత్రమే కాకుండా కొత్తగూడ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి కూడా వాళ్ళు కబ్జాకి గురైనటువంటి బిల్డింగ్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం అంటే ఎప్పుడైతే హైడ్రా గురించి సీరియస్ గా యాక్షన్ తీసుకుందో ఆ రోజు నుంచి చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి, పబ్లిక్ పార్క్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఏదైనా సరే కబ్జాకి గురైనట్లయితే మీ దగ్గర లైక్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి అన్ని ఆధారాలతో గనక ఇక్కడికి వచ్చి చూపించినట్లయితే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత రంగనాథ్ పర్యవేక్షణలోనే అవన్నీ లైక్ ఎంతవరకు కరెక్ట్, ఆ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉందా లేదా, నిజంగా వారి పేరు మీద ఉందో లేదో అన్ని రీచెక్ చేసిన తర్వాత అధికారులను అక్కడికి పంపించి కూడా సర్వే చేస్తున్నారు. అది నిజమైన కంప్లైంటా కాదా అన్నది చూసుకున్న తర్వాత వీళ్ళకు కొంత సమయం అన్నది ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి కూడా లైక్ 2 weeks లో 5 weeks లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పారు. మరి ఆ దిశగా పరుగులు తీస్తున్న హైడ్రా ఈ మున్ముందు కూడా ప్రజల దృష్టిని తీసుకొని అంటే ప్రజల ప్రాబ్లమ్స్ ని తీసుకొని వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వీలైనంత తొందరగా సాల్వ్ చేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్ తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ బుద్ధ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.